హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ లోని శాతాల గురించి చెప్తున్నానండి. అంటే శాతం అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా అందులో ఇస్తాను. శాతము అని అంటే పర్సెంటేజ్ అండి. అయితే ఈ శాతము అంటే పర్సెంటేజ్ అనే ఈ ఆంగ్ల పదము పర్సెంటం అనే లాటిన్ పదం నుండి వచ్చిందనమాట. శాతం అంటే శత అంటే 100 అని అర్థము. శాతము అంటే 100కి అంటే 100కి అని అర్థం అన్నమాట. 100 హారంగా ఉన్న భిన్నాలను శాతం అని అంటారు. అయితే శాతం సూచించే గుర్తు ఏంటి అని అంటే ఇది పర్సెంటేజ్ గుర్తు ఇదన్నమాట. శాతాన్ని భిన్నము లేదా దశాంశము లేదా నిష్పత్తి రూపంలో రాస్తారు. అయితే ఒక భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే దాన్ని 100తో గుణించి లబ్ధానికి శాతం గుర్తులు అంటే దీన్ని ఉంచాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ 3/4ను శాతంలో రాయండి అని ఉందనుకోండి. అంటే అప్పుడు ఏం చేస్తాము అని అంటే 3/4 ఇంటూ 100 అంటే అప్పుడు 4 పాతికలు 3 పాతికలు అంటే ఇది 75% అన్నమాట. ఇలాగా చేయాలి. 3/4ను శాతంలో రాయండి అంటే ఇలా చేయాలి. అలాగే ఒక శాతాన్ని భిన్నంగా మార్చాలి అని అంటే దాన్ని 100తో భాగించి భిన్నాన్ని కనిష్ట పదాల్లో తెలపాలన్నమాట. దానికి ఉదాహరణ ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 15% అని ఉంది. భిన్నాన్ని ఇది కనిష్ట పదాల్లో తెలపాలి అని అంటే ఈక్వల్ అంటే 15/100 వేయాలి. అంటే ఇక్కడ 5 3లు 5 20 ఈక్వల్ 3/20 ఇలా కనిష్ట పదంలో ఇలా చేయాలన్నమాట. అలాగే ఒక రాశిలో కొంత శాతం విలువ ఎలా కనుక్కోవాలి అని అంటే ఒక రాశిలో కొంత శాతం విలువ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఎక్స్ లో y% విలువ ఎలా కనుక్కోవాలంటే ఎక్స్ ఇంటూ y/100 ఈ విధంగా కనుక్కోవాలి. ఇంకోటి ఉదాహరణ 800లో 6% విలువ ఎంత అంటే అప్పుడు 800 ఇంటూ 6/100 ఈక్వల్ టు 48 వస్తుంది. ఇలాగా విలువ కనుక్కోవాలి. అలాగే ఇంకోటి కూడా అడుగుతారు, ఒక రాశిని మరొక రాశి శాతంగా తెలపండి అని కూడా అడుగుతాడు. ఏబిలో శాతం ఎంత ఈక్వల్ టు a/b ఇంటూ 100. ఇంకోటి 11ను 25 శాతంగా తెలపండి. 11ను 25లో శాతంగా తెలపండి అంటే అప్పుడు ఏమని రాయాలి అంటే చేయాలంటే ఎలా చేయాలంటే 11/25 ఇంటూ 100 ఈక్వల్ 40 అంటే 40%. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాశి విలువను x% పెంచితే ఆ రాశి పెరిగిన విలువను కనుక్కోవడానికి ఏ విధంగా చేయాలి అని అంటే ఇప్పుడు 100 ప్లస్ x/100తో గుణించాలి. అంటే ఒక రాశి విలువను x% పెంచితే దాన్ని 100 ప్లస్ x/100తో గుణించాలి. అదే రాశి విలువని x% తగ్గిస్తే 100 మైనస్ x/100తో గుణించాలన్నమాట. అలాగే ఒక వస్తువు ధర x% పెరిగితే ఖర్చు స్థిరంగా ఉండాలి అని అంటే దాన్ని ఏ విధంగా గుణించాలి అని అంటే స్థిరంగా ఉండాలంటే దాని వాడకాన్ని ఎలాగా చేయాలి అని అంటే x/100 ప్లస్ x ఇంటూ 100%. అలాగే తగ్గించాలి అని అంటే కూడా ఇలాగే చేయాలి. x/100 మైనస్ x ఇంటూ 100% పెంచాలి. ఇది పెంచాలి, ఇది తగ్గించాలి. అంటే x శాతం గాని
అంటే X% గాని పెరిగితే ఖర్చు స్థిరంగా ఉండాలి అంటే ఈ విధంగా చేయాలి. ఖర్చు తగ్గితే దాన్ని స్థిరంగా ఉంచాలి అంటే ఈ విధంగా పెంచాలన్నమాట. ఇది శాతాల గురించిన చిన్న క్లాస్ అండి. దీని మీద ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. 15/2ను శాతంగా మార్చండి అంటే 750% అవుతుందండి. 4th వన్ ఆన్సర్. 5/3/4ను శాతంగా మార్చండి 575% అండి. 35%ను భిన్నంగా మార్చండి 7/20 వస్తుంది. 33/1/3%ను భిన్నంగా మార్చండి. సెకండ్ వన్ ఆన్సర్ అండి 1/3. 5:8ను శాతంలో రాయండి 125/2% అండి. 45%ను నిష్పత్తిలో రాయండి 9/20 వస్తుందండి. 6300లో 15% ఎంత? 945 వస్తుంది. ఒక సంఖ్యలో 40% విలువ 60కి సమానమైతే ఆ సంఖ్య ఎంత అవుతుంది? 1500 అవుతుంది. 1250లో 200 ఎంత శాతము? 16%. 12 గంటలు 4 రోజుల్లో ఎంత శాతము? 12.1/2% శాతం. ఒక గ్రోస్లో 4/1/6% విలువ ఎంత? 6 అవుతుందండి. నెంబర్ 1 ఆన్సర్. ఒక సంఖ్యను 30% పెంచితే దాని విలువ 104 అయితే ఆ సంఖ్య ఎంత? 80 అవుతుంది. 5% యొక్క 15% యొక్క 800 విలువ ఎంత? 6. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 36% మార్కులు కావాలి. ఒక విద్యార్థి 54 మార్కులు పొంది 18 మార్కుల తేడాతో అనుత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? 200. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు 40% మార్కులు కావాలి. కిరణ్ 154 మార్కులు పొంది కావలసిన వాటికంటే 14 మార్కులు ఎక్కువ పొందాడు. అయితే ఆ పరీక్షకు నిర్ణయించిన గరిష్ట మార్కులు ఎన్ని? 350. 125ను 20% పెంచితే దాని విలువ ఎంత? 150. 1504ను 15% తగ్గిస్తే దాని విలువ ఎంత? 1309 వస్తుంది. పంచదార ధర 20% పెరిగింది, ఖర్చు స్థిరంగా ఉంచుతూ దాని వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి? సెకండ్ వన్ అండి. గోధుమల ధర 50% తగ్గితే ఖర్చు స్థిరంగా ఉంచుతూ దాని వాడకాన్ని ఎంత శాతం పెంచవచ్చు? 100% పెంచవచ్చు. ఒక వస్తువు ధర ఏటా దాని ముందు సంవత్సరం కంటే 10% తగ్గుతూ ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత ఆ వస్తువు ధర 32,400 రూపాయలు అయితే దాని అసలు ధర ఎంత? 40,000 అవుతుందండి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన శాతాల మీద ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.